హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వర్క్ ఏం జరుగుతుంది అంటే, ఆల్రెడీ ముందు వీడియో చెప్పాను కదా చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయని. సో ఆ పెండింగ్ వర్క్స్ అయితే ఈరోజు కంప్లీట్ చేసేస్తున్నా. అలాగని మొత్తం అయితే అయిపోవు. ప్రజెంట్ ఈరోజు అయితే వాల్ పేపర్ అండ్ గ్లాస్ వర్క్ అయితే ఫినిషింగ్ అవుతుంది. సో ఒకసారి చూడండి వాల్ పేపర్ ఎలా కట్ చేస్తున్నారు, దాన్ని ఎలా అంటించేస్తున్నారు ఒకసారి చూడండి. సో ఫస్ట్ అయితే వాల్ పేపర్ గురించి చెప్పుకుందాం. సో వాల్ పేపర్ ఏంటంటే వాళ్ళకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ ఫస్ట్ అయితే ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ అయితే కట్ చేసుకుంటారు. దాని తర్వాత దానికి గమ్ పెట్టేసి అంటించి పక్కన పెట్టేసుకుంటారు. అన్ని గమ్ పెట్టేసుకున్న తర్వాత 1 by 1 వాల్కి అయితే పేస్ట్ వేస్తారు. సో చూడండి ఒకసారి ఎలా చేస్తున్నాడు అతను అనేది. ఒకటి అయిపోయింది, రెండో దానికైతే గమ్ పెట్టేసుకుంటున్నాడు. ఇక చూడండి ఎలా పేస్ట్ చేస్తున్నాడు. ఎవరికైనా నీడ్ ఉంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నా మొబైల్ నెంబర్ అయితే స్క్రీన్ మీద అయితే ఇస్తాను. చూడండి ఆ వాల్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఏమైనా వచ్చేసింది. చాలా అంటే చాలా ఫినిషింగ్ అయితే నీట్గా ఉండిద్ది. చూడండి ఇంకోసారి గ్లాస్ అయితే ఫిట్ చేస్తున్నారు. అక్కడ ఆ వాల్ అయిపోయింది. సో డైనింగ్ టేబుల్కి వాళ్ళది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ హాల్లో వాళ్ళైతే పేస్టింగ్ చేస్తున్నారు వాల్ పేపర్ అయితే. మీలో ఎవరికైనా ఇంటీరియర్ వర్క్ కానీ ఇలా వాల్ పేపర్ ఆర్ గ్లాస్ వర్క్ లేదా ఎలక్ట్రిక్ ఎనీథింగ్ నీడ్ ఉన్నా ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అయితే అడగండి. నేనైతే ప్రతి ఒక్కటి మీ డౌట్స్ ఏమన్నా ఇంటీరియర్ వర్క్ సంబంధించి వీటికి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయితే చేస్తాను ఖచ్చితంగా. ఇంకా వాల్ పేపర్ గ్లాస్ వర్క్ అయిపోతే మనకి ఇంకా పెండింగ్ అయితే ఒక ఎలక్ట్రిక్ ఒకటి పెండింగ్ ఉంది. సో అది కూడా మ్యాక్స్ ఈవినింగ్ రేపు కానీ కంప్లీట్ చేసేస్తాం. ఎందుకంటే మనకు సండే క్లయింట్ వాళ్ళైతే గృహప్రవేశం ఉంది. సో మనమైతే అప్పట్లో పిక్ చేసేయాలి కాబట్టి మ్యాక్స్ రేపు ఈవినింగ్కి అయితే అయిపోయింది. వర్క్ అయితే చాలా అంటే చాలా ఫినిషింగ్ అయితే నీట్గా ఉండిద్ది. సో మీరైతే ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సో ఆల్మోస్ట్ వాల్ పేపర్ అయితే కంప్లీట్ అవ్వని వచ్చేసింది. ఆల్మోస్ట్ వాల్ పేపర్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూస్తే గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు కిచెన్లో. ఇవి బ్లాక్ ప్రొఫైల్ గ్లాసెస్ అన్నమాట. మనకి చుట్టూ ప్రొఫైల్ బ్లాక్ కలర్ వస్తుంది అండ్ దాంట్లో గ్లాస్ కూడా బ్లాక్ కలర్ వచ్చింది. ప్రజెంట్ అయితే ఇవే ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయి. ఎందుకంటే లోపల ఏం కనిపించకుండా నీట్గా ఉండిద్ది. సో మీ కిచెన్ మొత్తం ఆపోజిట్ కౌంటర్లో కూడా ప్రొఫైల్ గ్లాస్ పెట్టించాము. ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్. సో క్రాకరీ యూనిట్లో కూడా ప్రొఫైల్ గ్లాస్ వచ్చాయి. మధ్యలో గ్లాస్ ర్యాక్స్ అయితే వచ్చాయి. సో చూడండి ఒకసారి ఎలా ఫిట్ చేస్తున్నాడు అనేది. మీకు ఎవరికైనా నీడ్ ఉంటే ఖచ్చితంగా నన్ను మాత్రం కాంటాక్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు.
ప్రజెంట్ ఈ ఇల్లు అయితే కుకుట్పల్లి లొకేషన్లో ఉంది. ఇక్కడ నియర్ బై ఎవరైనా ఉండి సరే వర్క్ ఎలా ఉంది చూడడానికి వస్తాము అంటే తప్పకుండా రావచ్చు. సో నా నెంబర్ పెడతాను కదా, సో నా నెంబర్ కాల్ చేసి వచ్చి ఒకసారి ఇల్లు చూస్తామంటే చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. చూడండి అక్కడ పూజా రూమ్ డోర్స్ అయితే ఫిట్ చేస్తున్నారు. అక్కడ డోర్స్ హ్యాండిల్స్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఇచ్చారు. చూడండి కిచెన్ అయితే డోర్స్ కంప్లీట్ అయిపోయింది ఫిట్టింగ్ చేయడం. చాలా ఇవి సాఫ్ట్ క్లోజెస్ అనమాట, మనం అలా వదిలేస్తే ఆటోమేటిక్గా అవే క్లోజ్ అయిపోతాయి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అయితే ఫిట్ చేసేసారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ మిర్రర్, హ్యాండిల్ లెస్ అనమాట. ఒకసారి చూడండి. ఓవరాల్గా వాల్ పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో ఒకసారి అయితే నాతో పాటు మీరు కూడా చూసేయండి. హాల్లో కంప్లీట్. ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర మాకైతే ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా నచ్చింది క్లయింట్కి కూడా, అందుకే మేము ఇదైతే ఫైనల్ చేసి ఇదైతే వేయించేసాము వాల్కి. గ్లాస్ వర్క్ కూడా ఫినిషింగ్ అయిపోయింది. చూడండి ఫినిష్ అయ్యాక ఎలా ఉంది అనేది మొత్తం ఒకసారి చూపించేస్తున్నాను. మీలో ఎవరికైనా నీడ్ ఉంటే ఖచ్చితంగా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.